పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం గ్వామ్ సమీపంలోని అమెరికా ప్రాదేశిక భూభాగమైన ఓ దీవిలో బావి తుపాను బీభత్సం సృష్టించింది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం రోటా దీవి మీదుగా ఈ తుపాను తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో నార్థన్ మరియానా దీవులతో పాటు గ్వామ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో వచ్చిన సిన్లకు తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి ఈ ప్రాంతం పూర్తిగా కోలుకోకముందే మరో తుపాను విరుచుకుపడింది. బావి తుపానును కేటగిరీ 5 గా వాతావరణ శాఖ ప్రకటించింది. బావి తుపాను దృష్ట్యా రోటా, గ్వాము, టెనియన్, సైపాన్ దీవుల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 290 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్ల 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బావి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా ఇళ్ల లోపలి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఈ తుపాను ఫిలిప్పీన్స్ వైపు వెళ్తోందని చెప్పారు.